లిక్కర్ కుంభకోణంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి లిక్కర్ కుంభకోణంలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవిత తాజాగా మరో రాజకీయ సంచలనానికి తెరలేకపోతుంది. మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి గెలుపొందాలని చెప్పి కూడా తీవ్రమైన కసరత్తునే చేస్తున్నారు. ఎందుకంటే నిజామాబాద్లో కొంత నెగిటివ్ వాతావరణం ఉండడంతో మెదక్ అయితే, ఎందుకంటే తెలంగాణలో వాస్తవంగా బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలిచే సీటు ఏదంటే ఖచ్చితంగా మెదక్ పార్లమెంటే అని చెప్పే పరిస్థితి ఉండడంతో మెదక్ సీటు కోసం కవిత పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది. కేసీఆర్ మాత్రం శశిమీర అంటున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ మెదక్ నుంచి బరిలో దిగాలని ఆలోచిస్తున్నప్పటికీ కొంత రాష్ట్ర రాజకీయాలకు దూరం అవుతే ఒకవేళ ఎంపీ పోటీ చేసి కేంద్ర రాజకీయాలు వెళ్తుండడంతో ఇప్పటికే బలహీనంగా ఉన్న పార్టీ మరింత బలహీనం అయ్యే అవకాశాలు ఉంటే ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేయకూడదు, ఎవరైనా బలమైన అభ్యర్థిని పెట్టాలని కేసీఆర్ యోచిస్తున్నప్పటికీ కవిత మాత్రం మెదక్ సీటు కోసం పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది. కేసీఆర్ మాత్రం కవిత వైపు కాకుండా కొంత న్యూట్రల్గా ఉండి ఆర్థిక మూలాలు సామాజిక కోణంలో ఆలోచించి మెదక్ పార్లమెంట్ బరిలో అభ్యర్థిని నిలబెట్టాలని చెప్పి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ నుంచి నీలం మధు లాంటి ఆర్థిక బలం, అదేవిధంగా బలమైన కుల సమీకరణ ఉన్న నేత మెదక్పై కన్నుబడడం, మెదక్ నుంచి పోటీలో ఉండే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ప్రియాంకని కూడా మెదక్ వైపు తీసుకురావడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ యోచిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కవిత ఉంటే గెలుపు అనేది అంత ఈజీ కాదు కాబట్టి కేసీఆర్ రంగంలో దిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కవిత పట్టుబడుతున్నప్పటికీ కేసీఆర్ మాత్రం నో చెప్పినట్టు తెలుస్తుంది.